హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి సాత్రిచి బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్. సో ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు మీరు తమ్నైల్లో చూసినట్టుగానే నేను ఒక మంచి సూపర్ రెమెడీని అనేది ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అది చాలా అంటే చాలా యూస్ఫుల్ రెమెడీ అనమాట. సో ఏంటి అంటే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని ఇంట్లోనే మనం ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలనేది ఈరోజు నేను చూపించబోతున్నాను. సో ముందుగా అసలు బ్లాక్ హెడ్స్ అనేవి ఎలా ఉంటాయి, సో ఎక్కడ వస్తాయి, ఎవరికి వస్తాయి, మనం ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూసి. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి మనకి నోస్ దగ్గర అండ్ చిన్ దగ్గర ఎక్కువ వస్తాయి. సో మీరు చూసినట్టయితే నాకు నోస్ ఏరియా దగ్గర బ్లాక్ హెడ్స్, చిన్ దగ్గర లేదు కానీ నోస్ ఏరియా దగ్గర అయితే నాకు బ్లాక్ హెడ్స్ అనేవి ఉన్నాయి. సో కెమెరాలో క్లారిటీగా కనిపించట్లేదు కానీ నాకు నోస్ దగ్గర అయితే బ్లాక్ హెడ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ బ్లాక్ హెడ్స్ని మనం ఇంట్లోనే ఎలా రిమూవ్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఈ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి ఎవరికి వస్తాయి అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి వస్తాయి. సో చాలామంది బాయ్స్కి రావు, ఓన్లీ గర్ల్స్కే వస్తాయి అని అనుకుంటారు. అలా కాదు, బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి వస్తాయి. సో కంపేర్ చేస్తే బాయ్స్ కంటే ఎక్కువ గర్ల్స్కి అనేవి ఈ బ్లాక్ హెడ్స్ అనేవి వస్తాయి. అండ్ అలానే ఎక్కువగా టీనేజ్ గర్ల్స్కి ఈ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి వస్తాయి. సో ఇది చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టే సమస్య అన్నమాట. సో మేకప్ వేసుకున్న లేదంటే ఏదైనా క్రీమ్ రాసుకున్న నోస్ దగ్గర చిన్ దగ్గర ఇలా పైకి కనిపిస్తాయి, రఫ్గా కనిపిస్తాయి అన్నమాట. మనం మేకప్ వేసుకున్నా కూడా నీట్ లుక్ అనేది ఉండదు, రఫ్గా ఇలా పింపుల్స్ లాగా పైకి కనిపిస్తాయి. దాంట్లో నుంచి ఇలా వైట్ ఆర్ బ్లాక్గా మనకి పింపుల్స్ లాగా చిన్న చిన్న పింపుల్స్ లాగా మచ్చల్లాగా కనిపిస్తాయి అన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇందులో డిప్ చేసి ఇలా ఎక్కడైతే మనకి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉంటారో ఇలా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ దగ్గర ఇలా పెట్టుకోవాలన్నమాట. సో ఇలా స్టీమింగ్ ఇచ్చిన తర్వాతనే మనం బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేది రిమూవ్ చేయాలి. ఎందుకు అంటే ఇలా స్టీమింగ్ ఇవ్వకుండా మనకి కష్టం అవుతుంది. ఈజీగా పెయిన్ లేకుండా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేయాలి అంటే ఇలా స్టీమింగ్ ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. సో ఇలా ఒక 4 to 5 minutes మనం కంపల్సరీ స్టీమింగ్ ఇచ్చిన తర్వాతనే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా మళ్ళీ హాట్ వాటర్లో డిప్ చేస్తూ అలా ఒక 4 to 5 minutes వరకు స్టీమింగ్ అనేది ఇవ్వాలి అన్నమాట. స్టీమింగ్ వల్ల స్కిన్ మీద ఉన్న డస్ట్ పోయి పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి, అలానే పోర్స్లో ఉన్న డస్ట్ని క్లీన్ చేస్తుంది. స్టీమింగ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేయడంలో ఈ స్టీమింగ్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలా స్టీమింగ్ ఇవ్వకుండా మనం కనుక బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేస్తే చాలా అంటే చాలా కష్టం అవుతుంది అండ్ పెయిన్ కూడా ఉంటుంది. పెయిన్ లేకుండా ఈజీగా చేయాలి అంటే మనం స్టీమింగ్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ అన్నమాట. ఈ స్క్రబ్బింగ్లో 1 tablespoon షుగర్ యాడ్ చేయాలని 1 tablespoon కాఫీ పౌడర్ అండ్ అలానే 1 tablespoon హనీ యాడ్ చేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో అన్నీ మన కిచెన్లో దొరికే ఐటమ్సే కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. చాలా సింపుల్ రెమెడీ, అందరూ ట్రై చేయండి. సో అందరూ ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో రిజల్ట్ ఎలా వచ్చిందన్నది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇప్పుడు ఈ స్క్రబ్ని మన బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉండే దగ్గర అప్లై చేయాలి. సో మనకి ఎక్కువగా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఎక్కడ ఉంటాయి, నోస్ అండ్ చిన్ ఏరియాలో, కాబట్టి నేను నోస్ అండ్ చిన్ ఏరియా దగ్గర ఈ స్క్రబ్ అనేది అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 5 minutes వదిలేయాలన్నమాట. 5 minutes వదిలేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ అనేది చూద్దాము. సో 5 minutes అయిపోయింది. ఇప్పుడు 5 minutes తర్వాత ఏదైనా ఓల్డ్ బ్రష్తో స్క్రబ్ చేయాలన్నమాట. సో కొత్త బ్రష్ అయితే హార్ష్గా ఉంటుంది కాబట్టి మనకి పెయిన్ అనేది వస్తుంది. సో అందుకని ఓల్డ్ బ్రష్ని యూస్ చేసి ఇలా
స్క్రబ్బింగ్ అనేది చేయాలి. ఈ స్క్రబ్ అనేది మన స్కిన్కి చాలా మంచి బెనిఫిట్ అయితే ఇస్తుంది. ఇందులో మనం షుగర్ ప్లేస్లో రైస్ ఫ్లోర్ కూడా యూస్ చేయవచ్చు అనమాట. ఈ స్క్రబ్ మన స్కిన్కి ఎలా యూస్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో ఫస్ట్ మనం యాడ్ చేసింది షుగర్ యూస్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అవుతాయి. అలానే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అవుతుంది. సో షుగర్ కొంచెం హార్ష్గా ఉంటుంది అనేవాళ్ళు షుగర్ ప్లేస్లో రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. అండ్ అలానే నెక్స్ట్ యూస్ చేసింది హనీ వల్ల డెడ్ స్కిన్ సెల్స్ అనేవి రిమూవ్ అవుతాయి. అండ్ అలానే కాఫీ పౌడర్ వల్ల స్కిన్ అనేది గ్లో అవుతుంది అనమాట. సో ఇలా ఈ స్క్రబ్ని మనం వీక్లీ 2 times యూస్ చేస్తే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి కంప్లీట్గా రిమూవ్ అవుతాయి. మీకు కనుక బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే వీక్లీ 3 times అనేది ఈ స్క్రబ్ యూస్ చేయండి. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. ఈ స్క్రబ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేయడానికి. సో అలానే దీనివల్ల పింపుల్స్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో స్టీమింగ్ చేయడం వల్ల పింపుల్స్ ఉన్నా రిమూవ్ అయిపోతాయి. ఇలా అయిపోయిన తర్వాత ఒక 10 minutes తర్వాత మనము ఒక క్లాత్ తీసుకొని హ్యాండ్ టవల్ తీసుకొని నీట్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం కొంచెం నొక్కినట్టు ప్రెస్ చేసినట్టు ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో ఇట్లా సైడ్కి ఇట్లా మనం తుడుచుకోవాలన్నమాట. ఎందుకు అని అంటే సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా అలా కొంచెం ప్రెస్ చేసినట్టు నొక్కినట్టు ఇలా పైకి అప్వర్డ్ డైరెక్షన్లో చేయడం వల్ల మనం బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో చేస్తున్నాం కాబట్టి ఇంకా రిమైనింగ్ ఎక్కడైనా బ్లాక్ హెడ్ అండ్ వైట్ హెడ్స్ ఉంటే అవి నీట్గా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇలా నీట్గా రిమూవ్ చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ ఎక్కడ ఏమైనా ఉన్నా కూడా బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ అలోవెరా జెల్ తీసుకోవాలి. అలోవెరా జెల్ ఒక 1/2 teaspoon తీసుకొని ఇందులో కోకోనట్ ఆయిల్ ఒక 2 to 3 drops యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఎక్కడైతే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసామో అక్కడ అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసిన ప్లేస్లో ఈ జెల్ అనేది నీట్గా అప్లై చేయాలి. ఈ జెల్ అనేది ఒక 1 hour అప్లై చేసిన తర్వాత ఒక 5 minutes మసాజ్ చేసి ఒక 1 hour లీవ్ చేసి ఆ తర్వాత మనం సోప్తో ఫేస్ వాష్ అనేది చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలోవెరా అండ్ కోకోనట్ ఆయిల్ జెల్ని బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసిన దగ్గర నీట్గా అప్లై చేసి ఒక 5 minutes మసాజ్ చేసుకోవాలి మనం. అన్నీ మనకి ఇంట్లో కిచెన్లో దొరికే ఐటమ్సే కాబట్టి మీరు కూడా ఈ స్క్రబ్ని ఈ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవర్ ప్రాసెస్ని ట్రై చేసి ఎవరైతే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్తో బాధపడుతున్నారో కంపల్సరీ ట్రై చేయండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. నాకు నోస్ దగ్గర లైట్గా ఉన్నాయి. సో అవి చాలా వరకు రిమూవ్ అయిపోయాయి. వీక్లీ ఒక 2 times మనం చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అలానే ఎక్కువగా ఉంటే వీక్లీ 3 times చేయండి. కంపల్సరీ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. ఒక 1 hour తర్వాత నేను వాష్ చేశాను. సో ఇప్పుడు చూడండి ఈ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ అయిపోయిన తర్వాత మనకి ఇలా టచ్ చేస్తే చాలా అంటే చాలా స్మూత్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎక్కడైతే మనం ఈ స్క్రబ్ యూస్ చేసామో అక్కడ ఇలా టచ్ చేసి చూస్తే స్కిన్ అనేది స్మూత్గా మంచిగా సాఫ్ట్గా అనిపిస్తుంది. సో ఇలా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈరోజు నా వీడియో. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? దెన్ టేక్ కేర్, బాయ్.